Good afternoon, everyone. Today, our Gnanidhi Vidyaniketan English Medium High School conducting parent master class meeting. And now I kindly invite you to Divya's mother, Ramadevi Garu, come here and say parent master class. మా అమ్మగారు ఉన్నారు. మా అమ్మగారిని ముందు ఆడుకోలేదండి. మా నాన్నగారు లేదు. మా నాన్నగారు లేకపోతే మా అమ్మగారు కూడా చాలా కష్టపడి పెంచారండి. ఆవిడ మన ఆంధ్రప్రదేశ్ నుంచి కృషిపట్టడానికి వ్యవసాయం చేయడానికి నెలకు 200 ఇచ్చేవారండి. అప్పట్లో ఆ 200 కోసం తెల్లవారండి 5 గంటలు వెళ్ళి నైట్ 9కి తీసుకొచ్చేవారండి. మమ్మల్ని నడిచే తీసుకొచ్చేవారు. అంత కష్టపడి మమ్మల్ని పెంచేదండి. నాకు చదువు చాలా ఇంట్రెస్ట్గా ఉంది, చదువుకోవాలనిపించేదండి. కాకపోతే మా అమ్మగారు చదివించిన పొజిషన్లో ఉంది కాదు. అప్పట్లో ఒక కోట ఉంటే ఒక కోట ఉంది కాదండి. అలా కష్టపడి మమ్మల్ని పెంచారు. ఇంకా అదే పరిస్థితి నా పిల్లలకి రాకూడదండి. నేను క్యాంటీన్ వంట పెట్టుకొని నా ఇద్దరు పిల్లలకి వాళ్ళ నాన్నగారు లేరండి. కష్టపడి చదివించుకోవాలండి. నాలాంటి పరిస్థితి రాకూడదండి. ఇంట్లో నాకు అంతే అనిపించేస్తారండి. పొద్దున కలగట్ట 5 గంటలు వేస్తారండి. వాళ్ళు వేసి నాకు ఒక్కగాడు సాయం చేసి వాళ్ళు బయట బాక్సులు పెట్టుకొని వాళ్ళే స్కూల్కి రెడీ వచ్చేస్తారండి. నాకు ఇంటి దగ్గర కూడా దేనికైనా వాటిని సాయం చేస్తే తెల్లగట్టు వేసేది. మళ్ళీ సాయంత్రం స్కూల్ నుంచి రాగానే కూడా పౌడర్ కావాలన్నా సర్దులు కావాలన్నా అన్నీ తీసుకొస్తాను పెద్దమ్మాయి. ఇక్కడ కూడా బాగా చేస్తారండి. కానీ అందరూ మంచి భవిష్యత్తు రావాలని నా పరిస్థితులు లేదు అని నేను గవర్నమెంట్ స్కూల్లో చదివించమని చాలామంది అన్నారండి. కాకపోతే అందులో చదివిందన్నా నాకు ఇక్కడ స్కూల్ బాగుంటుంది, ఇక్కడ చదివించండి అన్నారు. పిల్లలు కూడా చాలా బాగా చదువుతున్నారండి. ఇక్కడ అందులో ఇద్దరు పిల్లలు కూడా కష్టపడి ఆడవాసం కూడా కష్టపడేది. నేను వాటిని నడుపుకుంటూ పిల్లల్ని చదివించుకుంటున్నానండి. వాళ్ళు మరి తల్లిదండ్రులు మాట నిలబెట్టారండి. అందరి పిల్లలు కూడా తల్లిదండ్రులు నిలబెట్టారు. మంచి చదువుతారు.